ఏం చెప్పినావు బా? నీలాటోడు ఇంటికి ఒక్కడుంటే చాలు, ఈ ఆడలు ఏదైనా సాధించేస్తారు. అమ్మా ప్రమీల, పదమ్మా, సూపర్ మార్కెట్కి టైం అవుతోంది. చూడమ్మా, నువ్వెవరికీ భయపడక్కర్లా, మేమంతా నీతోనే ఉన్నాం. పద వెళ్దాం. పదమ్మా. అత్తయ్య గారు అంత క్లాస్ పీకినా కూడా తనంత ధైర్యంగా ఎలా వెళ్ళింది? రుద్రబాబు గారు ఇచ్చిన మోటివేషన్ వింటే ప్రమీలక్కేంటి, ఎవరైనా ఇంప్రెస్ అవ్వాల్సిందే. నువ్వేమనుకోనంటే ఒక మాట చెప్పిన బ్రో, రుద్రబాబు పాలిటిక్స్లోకి వస్తే నంబర్ 1 లీడర్ అవుతాడు, నో డౌట్ అబౌట్ ఇట్. ప్రమీల సూపర్ మార్కెట్కి వెళ్ళగానే తనకేదో స్వతంత్రం వచ్చి తనేదో సాధించేసింది అనుకోకో. ఎలా వెళ్ళిందో అలాగే తిరిగి వచ్చేస్తుంది. అంటే ఏదైనా ప్లాన్ వేసావా బ్రో? ఏంటా ప్లాన్? నీతో షేర్ చేస్తే వర్కౌట్ అవ్వదేమో, నేనే హ్యాండిల్ చేస్తాను. లేట్ అయిపోతుంది. ఏంటి ఏంటి ఇంకా చదువుతూనే ఉన్నారా? త్వరగా కానివ్వండి, టైం అవుతుంది. అసలే ఈరోజు ప్రమీల మేడం గారు మన సూపర్ మార్కెట్ బాధ్యతలు తీసుకోబోతున్నారు. అది కాక ఆవిడతో కలిసి మన విజయేంద్ర సారు, రుద్ర సార్ కూడా వస్తున్నారు. అయ్యో, త్వరగా చేయండి. మనం అందరం కలిసి గౌరవంగా రిసీవ్ చేసుకోవాలి. అందరూ కూడా డిసిప్లైన్ గా ఉండాలి. మీరందరూ కూడా నా మాటకు భయపడ్డట్టుగానే బిల్డప్ చూపించండి. రే, నేను ఇంత మాట్లాడుతుంటే పట్టించుకోరేంట్రా? మీరిలా మాట్లాడుతూ నిలబడితే పనెవరు చేస్తారు సార్? తీరా మేడం గారు వచ్చాక మీరే హడావిడి చేస్తారు సార్. మీ పని మీరు చేసుకోండి, మా పని మమ్మల్ని చేయనివ్వండి. అలాగే తగలాడండి. మేడం ముందు మాత్రం నాకు కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఆ పక్క ర్యాక్ లో ఉంటుంది, చూసుకోండి. రే, రెస్పెక్ట్ ర్యాక్ లో ఉండడం ఏంట్రా? అది నేను బిస్కెట్ అనుకున్నాను సార్. మీ అందరితో మాట్లాడమే శుద్ధ వేస్ట్. నువ్వే పెద్ద వేస్ట్. రే, ఎవనోరో వేస్ట్ మెటీరియల్ ఎక్కడ వేయాలని అడుగుతున్నాను సార్. మిమ్మల్ని ఇప్పుడు కాదురా, సెలవు అడుగుతారు కదా, అప్పుడు చెప్తాం మీ సంగతి. రామ్మా. నమస్తే సార్. నమస్తే. రే, సారు మేడం వాళ్ళు వచ్చేసారా? రండి, తర్వాత సర్దుదురు. రండమ్మా, రండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్. నమస్తే మేడం. ఈమె నా కోడలు ప్రమీల. ఇక మీదట సూపర్ మార్కెట్ బాధ్యతలన్నీ తనే చూసుకుంటుంది. మీరంతా తనకు అన్ని విధాలా సహకరించాలి. నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే. మ్యామ్, నా పేరు మాకం. ఈ సూపర్ మార్కెట్ కి మేనేజర్ మేడం. ఈ సూపర్ మార్కెట్ ని నా సొంత సూపర్ మార్కెట్ లా చూసుకుంటాను మేడం. అందుకేనా సరుకులు కూడా ఇంటికి మోసుకెళ్తుంటావు? రాయ్, ఎవరో మా స్టాఫ్ అంతా చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మేడం. అందుకే కొంచెం జోకులు వేస్తుంటారు అంతే. మేడం, మీకు ఎప్పుడు ఏ ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏ హెల్ప్ కావాలన్నా మాకవని పిలవండి చాలు. చిత్తం మేడం అంటూ ప్రత్యక్షమైపోతాను.
మక్కం చేసిన ఓవర్ యాక్షన్ చాలు, ఆపు. ఆ, చూడు, ప్రమీల మేడం తీసుకెళ్ళి మన సూపర్ మార్కెట్ అంతా చూపించు. ఏ సెక్షన్స్లో ఏమేమి ఉంటాయి, వాటి రేట్లేంటి, వాటి స్టాక్ డీటెయిల్స్ ఏంటి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ క్లియర్గా అర్థమయ్యేటట్టు చెప్పు. గౌట్ ఇట్? షూర్ సార్. చూడమ్మా, ఇదో కొత్త ప్రపంచం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయి. నీకేదైనా డౌట్ ఉంటే మక్కాని అడిగి అన్నీ తెలుసుకో. అలాగే మావయ్య గారు. గాడ్ బ్లెస్ యూ. మ్యామ్ ప్లీజ్ కమ్, రండి, మీరు వెళ్ళండి. రుద్ర, రోజు చూసే ప్రమీలలో ఏదో నిరాశ నిస్పృహ కనిపించేవి. కానీ ఈవేళ తనలో ఏదో కొత్త ఆశాభావం కనిపిస్తోంది. ఇదంతా నీ వల్లే. నీలా నేనెందుకు ఎప్పుడూ ఆలోచించలేదనిపిస్తోంది. నీ నిర్ణయం ప్రమీలని బాధ నుండి బయటికి తీసుకొస్తోంది. అంతేకాదు పెదనాన్న, తన జీవితం కొత్త మలుపు తిరగబోతోంది. తను పోగొట్టుకున్నవన్నీ దక్కుతాయి. ఇక మీదట తనకు ఎలాంటి లోటు ఉండదు. ఐ మీన్, అన్ని రకాలుగా సంతోషంగా ఉంటుంది అని చెప్తున్నాను పెదనాన్న. అంతకంటే ఇంకేం కావాలి రుద్ర? నమస్తే అన్న. నమస్తే. చెప్పిందంతా గుర్తుంది కదా? అర్థమైంది సార్. సూపర్ మార్కెట్లో ఉన్నవన్నీ టీ చేయాలి, అంతే కదా? మేము రెగ్యులర్గా చేసే పనే సార్ ఇది. ఊరికి మాటలతో టీస్ చేయడమే కాదు, ఫిజికల్గా ఇబ్బంది పడేలా చేయాలి. అది మరి పబ్లిక్ ప్లేస్లో ఫిజికల్ హెరాస్మెంట్ అంటే మాకే ప్రాబ్లం అవుతుందేమో కదా సార్? ఏయ్, మహా అయితే బుద్ధి లేదా, అక్క చెల్లెలు లేరా అని 4 తిట్లు తిడతారు. మరీ కోపం వస్తే 2 పీకుతారు. తీసుకున్న డబ్బులకు ఆ మాత్రం చేసి చావలేరా? చూడండి, మీరు చేసే టీజింగ్కి తను భయపడిపోవాలి. ఇంకోసారి ఇల్లు దాటి బయటికి రావాలనే ఆలోచన కూడా రాకూడదు. అర్థమైందా? అర్థమైంది సార్, మేం చూసుకుంటాం. వెళ్ళండి. నమస్తే సార్. నమస్తే. మార్ట్ అంతా సెక్యూర్గా ఉందా? ఎస్ సార్. సీసీ కెమెరాస్ అన్ని వర్క్ చేస్తున్నాయా? నేను ఒకసారి చెక్ చేయాలి. రండి సార్, చూపిస్తాను. రండి సార్, చూడండి సార్. సరే, నేను చెక్ చేసుకుంటాను, నువ్వు వెళ్ళి పని చూసుకో. అలాగే సార్.